అందరి ఫుడ్ టైంకి చేర్చే అతను ఫుడ్ ఎప్పుడు తిన్నాడో ఎవరైనా అడిగారా? నేను రీసెంట్గా జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఫుల్గా వర్షం పడుతుందని. రాత్రి ఒక 9:30 అయింది. రోడ్డంతా నీళ్ళు, ట్రాఫిక్ జామ్ ఉంది. అందుకే అందరం ఇంట్లో కూర్చొని ఒక బిర్యానీ ఇంకా పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాం. అలా వెదర్ బాగుందని బాల్కనీలో కూర్చొని వెయిట్ చేస్తున్నాం. అప్పుడే బెల్ మోగింది. వెళ్ళి చూస్తే డెలివరీ బాయ్. తను మొత్తం వర్షంలో తడిచిపోయాడు. తన రెయిన్ కోట్ మొత్తం తడిచిపోయింది. షూస్ మొత్తం నీళ్ళున్నాయి. తను లిటరల్లీ షివర్ అవుతున్నాడు చలికి. కానీ బ్యాగ్లో ఉన్న ఫుడ్కి మాత్రం ఒక్క చుక్క వాటర్ కానీ లేవు. ఇంకా చల్లకు కూడా అవ్వలేదు అది. ఫుడ్ ఇచ్చేసి తిరిగి స్టార్ట్ అయ్యే ముందు భయంకరంగా వర్షం పడింది. సో తను, సార్ నేను ఒక 5 minutes ఇక్కడ వెయిట్ చేయొచ్చా అని అన్నాడు. నేను పర్లేదు వెయిట్ చేయండి, వర్షం తగ్గాకే వెళ్దురు కానీ అని అన్నాను. నాకు అప్పుడు తనతో మాట్లాడాలనిపించింది. తను ఎక్కడి నుంచి, ఏంటి, ఎందుకు ఈ జాబ్ చేస్తున్నాడు అని. సో అప్పుడు అడిగాను తను ఎక్కడి నుంచి. అలా తన వివరాలు తెలుసుకున్నాను. తనని అడిగాను మీరు తిన్నారా అని. తను లేదు సార్, ఇంకా ఒక ఆర్డర్ ఇచ్చేసి తర్వాత తింటాను అని అన్నాడు. ఎక్కడ తింటారు మీరు అని అడిగాను. తను ఎక్కడో ఒక చోట రోడ్ మీద అని అన్నాడు. నాకు బాధేసి నేను ఆర్డర్ పెట్టుకున్న పిజ్జా తనకిచ్చి తినండి మీరు కూడా అని అన్నాను. తను చాలా మొహమాట పడ్డాడు తీసుకోవడానికి. నేను పర్లేదు తీసుకోండి అని అన్నాను. తను వద్దు సార్ అని అంటూ ఉన్నాడు. నేను అప్పుడు చెప్పా, ఈ ఫుడ్ మీరేగా మాకు తీసుకొచ్చింది, సో థ్యాంక్స్ గివింగ్ అనుకొని తీసుకోండి అని అన్నాను. థ్యాంక్ యూ సార్ అని చెప్పి తీసుకున్నాడు. సో తనకు కంటిన్యూస్గా ఆర్డర్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. తను ఇంకొక ఆర్డర్ డెలివరీ చేయాలంట. కానీ వర్షం మాత్రం తగ్గట్లేదు అస్సలు. మళ్ళీ బైక్ స్టార్ట్ చేశాడు. వర్షం మాత్రం తగ్గలేదు. నేను కొద్దిసేపు ఆగి వెళ్ళొచ్చు కదా వర్షం తగ్గాక అని అన్నాను. తను వెంటనే లేదు సార్ ఇప్పటికే లేట్ అయింది, ఏదో ఒక ఇంట్లో ఒక చిన్న పాప డెలివరీ అన్న వస్తాడని వెయిట్ చేస్తూ ఉంటుంది అని అన్నాడు. లేదా ఏదో ఒక అమ్మ వాళ్ళ పిల్లలకి ఫుడ్ కోసమైనా వెయిట్ చేస్తూ ఉంటుంది అని అన్నాడు. నాకు అది చాలా బాగా అనిపించింది. నేను తనకి థ్యాంక్ యూ బ్రదర్ మా ఫుడ్ డెలివరీ ఇచ్చినందుకు అని చెప్పాను. తను థ్యాంక్ యూ సార్ అని ఒక చిన్న స్మైల్తో స్టార్ట్ అయిపోయాడు. నాకు అప్పుడు అనిపించింది, మనం డోర్ ఓపెన్ చేసి ఫుడ్ తీసుకొని డోర్ క్లోజ్ చేస్తాం, కానీ అతను మాత్రం మళ్ళీ ఇంకో బెల్ కొట్టడానికి వెళ్ళిపోతాడని. మన ఆకలి తీర్చడానికి ఎండల్లో వానల్లో రాత్రి పగలు తేడా లేకుండా మన కోసం డెలివరీ చేసే వీళ్ళని లెట్స్ రెస్పెక్ట్ దెమ్.